హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే ఎర్ర చట్నీ రైస్కి చాలా సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకుందాం అనేసి కూడా ఈ వీడియోలో చెప్తాను. మా పల్లెటూరులో అయితే ఇలా రైస్ చేసుకుని తర్వాత వచ్చేసి ఇలా ఎర్ర చట్నీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎలా చేయాలి, ఇంకొచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి కూడా నేనైతే వీడియోలో చెప్పబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ అన్నట్టు ఉంటుంది. ఇంకా చూడండి, నేనైతే ఎర్రగడ్డలు కొంచెం ఒక ఎర్రగడ్డ కోసుకున్నాను, ఒక టమోటా, తెల్లపాయలు వచ్చేసి తెల్లగడ్డలు కొంచెము, ఇంకొచ్చేసి ఎండుమిరపకాయలు, చింతకాయ ఎంత పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత చూడండి, ఇంకొచ్చి పాత్ర పెట్టి ఆయిల్ కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకొచ్చేసి సాసులు కొంచెము, తర్వాత వచ్చేసి కరివేపాకు కొంచెం వేసుకొని ఇంకొచ్చేసి బాగా చిట్లు వచ్చే వరకు చూడాలి. చూడండి, ఇట్లయితే ఆయిల్ అయితే ఇలా అవుతా ఉంది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుందని మీరే చెప్తారు. అసలు మా రాయలసీమలో స్పెషల్ ఏంటంటే ఎర్ర చట్నీ అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, నేనైతే ఇంకా సైడ్లో అంతా ఇంకా సైడ్లో వచ్చేసి ఇట్లా ఎర్రగడ్డలు తీసి పెట్టుకున్నాను. ఒక సైడ్లో వచ్చేసి ఇంకా చూడండి, నేనైతే ఇంకా కొంచెం చూడండి, ఇంకొచ్చి సాసులు ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు వేసాను. ఎర్రగడ్డలు వేసిన తర్వాత వచ్చేసి చాలా ఈజీ, 5 నిమిషాల్లో చాలా ఈజీగా ఎంత వర్క్ ఉన్నా కూడా 5 మినిట్స్లో చేసుకునే చట్నీ అనమాట. చూడండి, ఎర్రగడ్డలు వేసుకున్నాక బాగా వార్చాలి. బాగా వాడిన తర్వాత వచ్చేసి వారుస్తూ ఉండాలి. ఇది వచ్చేసి బాగా ఏగుతుంది అనమాట. ఏగిన తర్వాత వచ్చేసి మళ్ళీ నేను తెల్లగడ్డలు వేసాను అనమాట. తెల్లగడ్డలు వేసిన తర్వాత వచ్చేసి చూడండి, ఇంకొచ్చేసి చింతకాయ కొంచెం పెట్టుకున్నాను కదా, చింతకాయ కొంచెం వేసుకున్నాను, పుల్లగా బాగుంటుంది అనేసి. తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత వచ్చి మిక్సింగ్ చేస్తున్నాను. అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ నుంచి మళ్ళీ రిప్లై కూడా వస్తుంది. కామెంట్స్ కూడా చాలా బాగుంది అని చెప్తారు. చాలా 5 నిమిషాలు అంటే చాలా ఈజీగా. ఇంకొచ్చేసి రైస్కే కాదండి, ఇంకొచ్చేసి దోశలు కూడా చాలా బాగుంటుంది ఈ ఎర్ర చట్నీ వచ్చేసి. చూడండి, టమాటా కోసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా కొంచెం టమాటా వేసేసి దాన్ని కూడా బాగా వార్చాలి. మెయిన్ ఏమంటే ఇక్కడ కొత్తిమీర అయితే మా ఇంట్లో అయిపోయిందనమాట. కొత్తిమీర వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, బాగా వార్చినాం కదా. చూడండి, ఎర్రగడ్డలు టమోటా అంతా కూడా కొంచెం బాగా వార్చే వరకు ఉండాలి, లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది అనమాట. బాగా వార్చిన తర్వాత వచ్చేసి చూడండి, ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసిన తర్వాత వచ్చేసి ఆ వాడుతుంటాం కదా, అంతా మిక్సీకి సాల్ట్ కొంచెం అన్నా లేకపోతే ఉప్పురాలు వేసుకున్నాం. మేమైతే ఇలా ఉప్పురాలు వేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా మిక్సీకి పట్టాలి. మిక్సీకి పెడితే ఒక 2 మినిట్స్ మిక్సీకి పెడితే చాలా నున్నగా బాగా చట్నీ బాగా వస్తుంది. చూడండి, బాగా వచ్చిన చట్నీ నున్నగా. ఒకవేళ సాల్ట్ గిన సాలకపోతే తినేటప్పుడు తెలుస్తుంది కదా, సాల్ట్ కొంచెం వేసి అంతా మిక్సింగ్ చేసుకోండి. ఈ మిక్సీలో వచ్చేసి ఇట్లా స్పూన్ ఎత్తుకొని ఇంకా సాల్ట్ కొంచెం వేసుకొని ఇట్లా మిక్సింగ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కూడా. చూడండి, మా ఇంట్లో నేనైతే చట్నీ అయితే రెడీ అండి. ఎర్ర చట్నీ చాలా బాగుంటుంది. అసలు చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకైతే. మీరు ఒకసారి ట్రై చేయండి. మిక్స్ మాత్రం చేయకండి, ఖచ్చితంగా బాగుంటుంది. చూడండి, నేను వేడిగా రైస్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి చట్నీ కొంచెం వేసుకున్నాను. ఇంకొచ్చేసి సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే సాల్ట్ వచ్చి మిక్సీలో కొంచెం వేసి ఈ స్పూన్ ఎత్తి అంతా మిక్సింగ్ చేశాను. మిక్సింగ్ చేసిన తర్వాత చూడండి, చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు మాత్రం మిస్ కాకండి. ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి. చేసి ఒకసారి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.